హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వినోద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా గనక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే చూడండి, మా చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. మార్నింగ్ ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. మా చిన్న పాప అయితే లేచి మంచిగా ఆడుకుంటుంది. చక్కగా మార్నింగ్ లేవగానే ఒక 1 అవర్ పాటు అయితే చక్కగా ఆడుకుంటుంది మంచిగా. నేనైతే టీవీలో సాంగ్స్ అయితే పెడుతూ ఉంటాను. సండే స్కూల్ సాంగ్స్ పెడితే మంచిగా చూస్తూ మంచిగా ఆడుకుంటుంది ఒక 1 అవర్ పాటు అయితే. మా పెద్ద పాప కూడా ఆడుకుంటూ ఉంది. వాళ్ళు ఆడుకునేటప్పుడు పని చేసుకుందాం అనేసి మార్నింగ్ అయితే నైట్కి నానబెట్టి ఉంచుకున్నాను. మార్నింగ్ టిఫిన్ చేద్దామని బోండా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నైట్ మైదా పిండిలో పెరుగు కలుపుకొని ఉంచుకున్నాను. మార్నింగ్ మళ్ళీ దాంట్లోకి కొంచెము జీలకర్ర, వాము, సాల్ట్, మంచిగా పొంగడానికి కొంచెం కుకింగ్ సోడా యాడ్ చేశాను. నేను మా చిట్టి పాప బెడ్ పైన ఆడుకుంటుంది అనుకొని కిచెన్లోకి వచ్చాను. అంతలోపే మా చిట్టి పాప బెడ్ దిగేసి నా దగ్గరికి అయితే వచ్చింది. చూడండి, ఎత్తుకొని అయితే కలుపుతూ ఉన్నాను. నా దగ్గరే ఉంటుంది. నేను కిచెన్లోకి వస్తే మట్టుకు తన దగ్గర ఉంటే చక్కగా ఆడుకుంటుంది. ఇందాకైతే తన దగ్గరే ఉన్నాను. ఇప్పుడు మాత్రమే కిచెన్లోకి వచ్చాను. ఆలోపే నా దగ్గరికి అయితే మా చిన్న పాప వచ్చింది. మళ్ళీ తనని అయితే దింపేసి మళ్ళీ నేను బోండాలు వేస్తున్నాను. ఆలోపే మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. ఎత్తుకొని అయితే వేస్తూ ఉన్నాను. కాకపోతే ఫస్ట్ వేసినవి అయితే మాడిపోయాయి. మా చిట్టి పాప అయితే తీయనివ్వలేదు. అవైతే కొంచెం మాడిపోయాయి. మళ్ళీ సెకండ్ టైం అయితే వేసాను. మంచిగా అయితే వచ్చాయి. 2 టైమ్స్ అంతే వేసాను. చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. చట్నీ చేద్దామంటే పిల్లలు అస్సలు చేయనివ్వలేదు. కిచెన్లోకే వస్తూ ఉన్నారు. అందుకనేసి మా వారైతే మార్నింగే వెళ్ళారు ఆఫీస్కి. ఈరోజు త్వరగా వెళ్ళారు. అందుకనేసి అయితే ఇక మా వారికి అయితే ప్రిపేర్ చేయలేదు. ఆలోపు అయితే టైం అయితే అయ్యింది. నేను ఇప్పుడైతే వేస్తూ ఉన్నాను. మా వారు ఉంటే పిల్లల్ని చూసుకుంటారు. అప్పుడైతే నేను వంట ప్రిపేర్ చేస్తాను. కాకపోతే ఇక ఒక్కదాన్నే చూసుకుంటూ వంట ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకనేసి చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. చట్నీ చేయకుండానే ఇలా బోండాలు అయితే వేసేసుకొని తిన్నాము మేము ముగ్గురం కూడా. మా 2 పాపలు, నేను. చాలా బాగా వచ్చాయి. ఒకసారి అయితే వేసి కొంచెం పిల్లలకైతే తినిపించాను అక్కడ కూర్చొని. వేడిగా ఉన్నాయంటుంది మా విన్సీ పాప అయితే. కొంచెం అయితే తిన్నది. తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వేసాను నేను. కొంచెం పిల్లలకు తినిపిస్తే చక్కగా ఆడుకుంటారు కదా. మళ్ళీ ఒకసారి వేసేసరికి అందుకనేసి అయితే కొంచెం అయితే పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాను. వేడిగా ఉన్నాయని చెప్తుంది మా విన్సీ పాప. నాకైతే అప్పుడు కొంచెం కోల్డ్ ఉండే. మా చిన్న పాపకు కూడా కొంచెం కోల్డ్ ఉండే. జలుబు బాగా చేసింది మా చిన్న పాపకి. పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాను. వాళ్ళు పడుకున్నప్పుడే పని చేసుకుంటే నా పనులు అయితే త్వరగా అయిపోతాయి. పడుకున్నప్పుడైతే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. వాళ్ళకైతే అవి ఇచ్చేసి మళ్ళీ ఒకసారి అయితే వేసాను అంతే. 2 టైమ్స్ మట్టుకైతే వేసాను. ఎక్కువగానైతే ప్రిపేర్ చేయలేదు. కొంచెం పిండి మిగిలిపోతే అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోవచ్చు అనేసి. కొంచెం అయితే పిండి మిగిలింది. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. 2 టైమ్స్ అయితే వేసాను. బోండాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. దాంట్లోకి పల్లీ చట్నీ చేస్తే బాగుండేది. కాకపోతే టైం అయితే సెట్ అవ్వలేదు. మా ఆన్సీ పాప అయితే నా దగ్గరికే వచ్చింది. అస్సలు చేయనివ్వలేదు. అందుకనేసి విన్సీ పాప అయితే మంచిగా ఆడుకుంటుంది. తనైతే ఏమి ఇబ్బంది పెట్టదు. ఆన్సీ పాప నేను ఎక్కడికి వెళ్తే అటే వస్తుంది. తను పడుకున్నప్పుడు మట్టుకే పని అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకుంటాను నేను. చూడండి, ఇక్కడ తినిపిస్తే నాకు వద్దు అమ్మ వద్దు అంటుంది మా ఆన్సీ తల్లి. విన్సీ పాప అయితే కొంచెం అయితే తిన్నది. తనకైతే చాలా ఇష్టం బోండాలంటే. అందుకనే అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పిల్లలకైతే తినిపించాను. కొంచెం అయితే తిన్నారు. మా ఆన్సీ పాపకైతే తినిపించేసి స్నానం చేపించి పడుకోబెట్టాను. పడుకుంది. విన్సీ పాపను కూడా పడుకోబెడతా అంటే తను అయితే అస్సలు పడుకోలేదు. తననైతే పడుకోబెట్టలేదు. చక్కగా ఆడుకుంటుంది. నేనైతే ఆన్సీ పాప పడుకున్నప్పుడైతే పనులైతే చేసేసుకుంటున్నాను. మొత్తం కూడా కింద ఉన్న బొమ్మలన్నీ కూడా తీసేసి మొత్తం కూడా ఊడ్చేసుకుంటున్నాను ఇల్లు. మార్నింగ్ ఒకసారి అయితే ఊడ్చాను. కాకపోతే మళ్ళీ కూడా డస్ట్ అయితే పడింది.
అందుకనేసి మళ్ళీ అయితే ఊడ్చేసుకున్నాను మంచిగా. చూడండి నేనైతే అక్కడ కెమెరా పెట్టాను కదా, మా విన్సీ పాప అయితే కెమెరా వంకే చూస్తూ ఉంది. ఊడవడం అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. చిట్టి పాపలు వేసే అంతలోపు అయితే అన్నీ కూడా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అనేసి గిన్నెలు అయితే వాష్ చేస్తూ ఉన్నాను. కొన్ని అయితే గిన్నెలు ఉండే. మార్నింగ్ అయితే నాకు కొంచెం కోల్డ్ అయితే అయ్యిందన్నాను కదా, అస్సలు లేవాలనిపించలేదు. కొంచెం లేట్గానే లేసాను ఈరోజు. అందుకనేసి గిన్నెలు అయితే ఉండే, మార్నింగ్ అయితే వాష్ చేయలేదు. ఇప్పుడైతే వాష్ చేసేసుకుంటున్నాను త్వరగా. గిన్నెలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. మా విన్సీ పాప అయితే చక్కగా ఆడుకుంటుంది మంచిగా. వాష్ చేయడం అయితే అయ్యింది. గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. కొన్ని ఉండే వాటర్ అయితే పెట్టుకుంటున్నాను మా విన్సీ పాపకు స్నానం అయితే చేపిద్దామనేసి. తర్వాత మార్నింగ్ అయితే వంట ఏం చేయలేదు కదా, ఓన్లీ బోండాలే ప్రిపేర్ చేశాను కదా, అందుకనేసి రైస్ అయితే పెట్టాను. రైస్ అయితే ఆలోపు అయితే అవుతుందనేసి విన్సీ పాపకైతే స్నానం చేయించేసి కొంచెం తినేటివి స్నాక్స్ ఉంటే తనకైతే ఇచ్చాను, తింటూ ఉంటుందనేసి. ఆలోపు అయితే నేనైతే ఫ్రెష్ అప్ అవుతాననేసి మురుకులు ఉండే, మురుకులు అయితే తనకి ఇచ్చాను. ఏదో ఒకటి పిల్లలకి ఇస్తే అవి తినుకుంటూ ఉంటారు కదా అనేసి. ఆఫ్టర్నూన్కి మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆలోపు అయితే అన్నం అయ్యింది. మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సింపుల్గా ప్రిపేర్ చేశాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాను. పసుపు వేసుకొని అవి కొంచెం ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు అయితే నానబెట్టుకున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని తర్వాత టమాటాలు అయితే యాడ్ చేశాను. సింపుల్గానే చేశాను. కొంచెమే కర్రీ ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్కి నాకు మా విన్సీ పాపకనేసి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు అలాగే సాల్ట్, కారము, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే ఉడికించుకున్నాను మంచిగా. ఉడికిన తర్వాత గ్రేవీ కోసం అనేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఎక్కువగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. కొన్ని అయితే వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచేసుకొని దింపేసుకున్నాను. అంతే, టేస్టీగా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. కర్రీ అయితే అవుతూ ఉంటుంది. అలాగే నేనైతే నిన్న వాష్ చేసిన బట్టలు అయితే బయట ఉంటే తీసుకొచ్చి అయితే మడత పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడైతే మడత పెడతాను. మళ్ళీ ఎక్కువ అయితే పిల్లలు అసలు చేయనివ్వరు కదా, అందుకనేసి బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను. నేను బట్టలు మడత పెట్టేటప్పుడు చూడండి మా విన్సీ పాప అయితే నా దగ్గరే ఉండి చక్కగా నేను కూడా మడత పెడతాను అనేసి అయితే అక్కడ కూర్చుంది, ఆడుకుంటుంది చక్కగా మంచిగా. నేనైతే మడత పెట్టుకుంటున్నాను. మా ఆన్సీ పాప అయితే ఇంకా లేవలేదు, చక్కగా పడుకొనే ఉండే. తను లేసే అంతలోపు అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి అయితే అన్నీ కూడా పనులు కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. బట్టలు మడత పెట్టడం అయిన తర్వాత మా ఆన్సీ పాప అయితే లేచింది. ఆన్సీ పాప లేచిన తర్వాత తనతో అయితే కొంచెం సేపు అయితే ఆడించాను తనని. ఆడించిన తర్వాత మా విన్సీ పాపకైతే అన్నం తినిపిస్తూ ఉన్నాను. తినిపిద్దామనేసి అయితే వేస్తూ ఉన్నాను. కర్రీ కూడా కంప్లీట్ అయ్యిందనేసి వేసి మా విన్సీ పాపకు తినిపించాను. కాకపోతే తను అన్నది అస్సలు తినలేదు.
ఒక 2 ముద్దలు మట్టుకు తిన్నది అంతే. ఏడ్చింది తినను అనేసి. నేనైతే ఎత్తుకొని తినిపించాను. అయినా కూడా తినను అన్నది. కొంచెం స్నాక్స్ తిన్నది కదా అందుకనేసి తినలేదు అప్పుడైతే. అయినా ఒక 2 ముద్దలైతే తినిపించాను. తర్వాత వాటర్ తాగించాను. మా చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంటుంది మంచిగా. తను అన్న తర్వాత నేనైతే అన్నం అయితే తిన్నాను. చిన్న పాప పడుకొని లేస్తే మట్టుకైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదంటే 1 అవర్ పాటు అయితే చక్కగా ఆడుకుంటుంది మంచిగా. తను ఆడుకున్నప్పుడే తినేద్దాం అనేసి తిన్నాను. మా విన్సీ పాప అయితే ఏడ్చేసింది నేను తినా అని. సరేలే అని మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత తినిపిద్దాం అనేసి అప్పుడైతే తినిపించలేదు. చూడండి అన్ని కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తెచ్చుకొని ఆడుకుంటూ ఉంది చక్కగా. ఆన్సీ పాప కూడా చక్కగా ఆడుకుంటుంది మంచిగా. ఇప్పుడైతే టైం అయితే 4 o'clock అవుతుంది. మళ్ళీ కొంచెం అన్నం తినిపిద్దాం అనేసి విన్సీ పాపకి ఆఫ్టర్నూన్ తినలేదనేసి కొంచెం అయితే అన్నం అయితే తినిపిస్తూ ఉన్నాను. బయట తినిపిస్తే చక్కగా తింటుంది ఆడించుకుంటూ. చూడండి మా ఆన్సీ పాప అయితే వాకర్లో కూర్చొని మంచిగా అటు ఇటు కూడా మంచిగా ఆడుకుంటూ ఉంది. మెట్ల సైడ్ వెళ్ళారు అప్పుడైతే తీసుకొచ్చాను మళ్ళీ పడిపోతుందేమో అనేసి భయంతో. చూడండి మా విన్సీ పాప అయితే మా ఆన్సీ పాపని చక్కగా ఆడిస్తూ ఉంది మంచిగా. పాపకైతే అన్నం తినిపించాను. ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. పిల్లలైతే చక్కగా బయట మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు అయితే ఆడుకున్నారు. నేను వెళ్ళి ఆడిస్తానంటే మా ఆన్సీ పాప అస్సలైతే ఆడుకోలేదు. నా దగ్గరికే వస్తానని ఏడ్చేసింది. తననైతే ఎత్తుకొని కొంచెం సేపు అయితే ఆడించాను. మా విన్సీ పాప కూడా బయట చక్కగా ఆడుకుంది మంచిగా. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.